బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన పోరు ఈ రోజు పోలింగ్ తో ఓ కొలిక్కి వచ్చింది. ఫలితాలు ఎలా ఉన్నా హోరాహోరీ పోరులో అన్ని ప్రధాన పక్షాలు సర్వశక్తులు మోహరించి ప్రచారం సాగించాయి. అయితే పోలింగ్ శాతం పూర్తిగా నిరాశపరిచింది. జూబ్లీహిల్స్ ఓటర్లు మరోసారి బద్దకస్తులు అని చాటుకున్నట్లుగా అయింది. అయితే కొన్ని చోట్ల క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన పోరు ఈ రోజు పోలింగ్ తో ఓ కొలిక్కి వచ్చింది. ఫలితాలు ఎలా ఉన్నా కానీ హోరాహోరీ పోరులో అన్ని ప్రధాన పక్షాలు సర్వశక్తులు మోహరించి ప్రచారాన్ని సాగించాయి. అయితే పోలింగ్ శాతం పూర్తిగా నిరాశపరిచింది. జూబ్లీహిల్స్ ఓటర్లు మరోసారి బద్దకస్తులు అని చాటుకున్నట్లుగా అయింది. అయితే కొన్ని చోట్ల మాత్రం క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగానే ముగిసినట్లు ఉంది. అయితే చూసుకుంటే ఎప్పట్లాగానే 50% మించి అయితే ఈసారి కూడా పోలింగ్ జరిగినట్లుగా అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి శ్రీనివాస్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం చూసినట్టయితే గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి. అయితే ఈసారి 5 గంటల వరకు ఈ ఒక ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో మరి 47% అయితే ఇప్పటి వరకు నమోదైంది. అయితే ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సో చాలా చోట్లలో ఇంకా 6 గంటల లోపు ఎవరైతే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వాళ్ళంతా కూడా ఓటు వేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో మొత్తానికి గతంలో 47%ను ఈసారి అయితే ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో కొంత అది అధిగమించే అవకాశం ఉంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఇక ఈ పోలింగ్ శాతం నమోదు కావడం లేదు. ఎందుకంటే ఉప ఎన్నికలో మరి 3 ప్రధాన పార్టీలు ఈసారి డి అంటే డి అనే విధంగా కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఖచ్చితంగా మరి 4,13,50 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, అలాగే కొంత మరి పోలీసులు కూడా కొందరిపై లాఠీచార్జ్ చేయడం కావచ్చు. ఇక బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి సునీత కూడా మరి ఒక యూసుఫ్ కూడా పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించడం కావచ్చు. ఓవరాల్గా కొంత అలజడి ఆయుమయం కనిపించినట్టు అనిపించింది. కానీ ఓవరాల్గా ఈ యొక్క పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల వరకు చూసుకున్నట్టయితే కేవలం 10% మాత్రమే నమోదైన పరిస్థితి. 9 నుంచి 11 గంటల వరకు కూడా
మరి ఈ యొక్క పోలింగ్ అయితే 20%, అలాగే 11 నుంచి 1 వరకు 30%, అలాగే మరి ఇక ఆ తర్వాత మరి 40%కు చేరుకుంది. సో ఇక కాసేపటి క్రితం 5 గంటల తర్వాత మరి పోలింగ్ సంబంధించిన పర్సంటేజ్ చూసినట్టయితే 47%. అంటే ఈవినింగ్ పూట అందరు ఖచ్చితంగా లంచ్ చేసుకొని తర్వాత రెస్ట్ తీసుకొని పోలింగ్ సెంటర్లకు వచ్చి పోలింగ్ బూతులలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా అంతా ఆశించారు. కానీ అయితే మరి 5 గంటల వరకు అందిన పోలింగ్ శాతం అయితే కేవలం 47% కావచ్చు. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే సమానంగా చూడవచ్చు. అయితే మరి కాసేపట్లో అంటే 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్లందరూ కూడా ఓటేసుకునే హక్కు అయితే ఉంటుంది కనుక, సో అవకాశం ఉంటుంది కనుక ఆ ఓటర్లంతా కూడా మరి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎంతసేపు అయినా కూడా పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే మొత్తానికి గతంలో 47% ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు కూడా 5 గంటల వరకు అందిన ఏదైతే ఓటింగ్ శాతానికి కూడా 47% ఉంది. సో మరొక 2-3% కావచ్చు, లేకుంటే 5% పెరిగే అవకాశం ఉంటుంది కనుక 50% ఓటింగ్ క్రాస్ అయ్యే పరిస్థితి ఉంటుందంటే గతం కంటే ఒక 2-3% మాత్రమే ఎక్కువగా మనం చూడొచ్చు. అయితే 6 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు మరి ఈ పోలింగ్ శాతం అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది. సో గతంలో కంటే కొంత మెరుగ్గా కనిపిస్తుంది. గ్రేటర్లో ఉన్న చాలామంది సెటిలర్సు ఇక ఎన్నికల రోజు ఖచ్చితంగా హాలిడే ఇచ్చినప్పటికీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించడం అనేది మరి ఒక ఆనవాయితీగా వస్తుంది. అది ఇప్పుడు మరొకసారి కూడా జూబ్లీహిల్స్లో ఇది కనిపిస్తోంది. సో ఇప్పటికి కూడా మరి చాలామంది సెటిలర్స్ ఈ ఎన్నిక పట్ల అనాసక్తి ప్రదర్శించారు. సో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కూడా వాళ్ళు ఆసక్తి చూపట్లేదు. సో మొత్తానికి మరి ఆశించిన స్థాయిలో ఉప ఎన్నికలో 60-70% వరకు పోలింగ్ నమోదు అవుతుందని అందరూ ఊహించారు. కానీ సో మొత్తానికి గ్రేటర్లో అది జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నిక విషయంలో కూడా సో ఓటర్లు ఏదైతే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనాసక్తిని కనపరిచారని కూడా మరొకసారి స్పష్టమవుతున్న నేపథ్యంలో సో మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, తర్వాత చిన్న లాఠీ చార్జీలు తప్ప ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. అయితే శ్రీనివాస్, మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా ఈ జూబ్లీహిల్స్లో కూడా పోలింగ్ శాతం అనేది ఎప్పుడు కూడా 50%కి మించలేదన్నమాట. ఈసారి చూసుకుంటే కూడా ఇంచుమించు దాని దగ్గర ఉండేలాగా ఉంది, కానీ అది మించేలాగైతే ఏమీ కనిపించట్లేదు. జూబ్లీహిల్స్ ఓటర్లు బద్దకస్తులు అనేటువంటి ముద్ర మరొకసారి సార్థకం చేసుకున్నారు అనుకోవచ్చు. అసలు ఎందుకు ఆ ఓటర్లలో అంటే మనం చూసుకుంటే ప్రచారంలో హోరాహోరీగా అన్ని పార్టీలు అక్కడ చేసినటువంటి ప్రచారం అయితే ఏంటి, అక్కడ వచ్చినటువంటి స్పందన చూసి ఈసారి భారీ మెజారిటీలో ఓటింగ్ వస్తుందని చెప్పి చాలా మంది భావించారు. కానీ చూసుకుంటే అదే పర్సంటేజ్ నమోదయ్యేలా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్? ఖచ్చితంగా లక్ష్మి. నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 25 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఓటింగ్ శాతమే గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైంది. ఇప్పుడు దీంట్లో మరి కొత్తదనం ఏమి లేదు. సో ఖచ్చితంగా ఎందుకంటే ఒక హాలిడే వచ్చిందంటే హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళంటే హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియాగా మనం పోల్చుకోవచ్చు. ఈ మినీ ఇండియాలో అన్ని రకాల జాతుల వాళ్ళు, అన్ని రకాల మతాల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, మరి ఇండియా నుంచి కావచ్చు, ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు కనుక మరి స్థానిక ఎన్నికల పట్ల వాళ్ళ కొంత ఆసక్తి అనేది ఉండదు. ఎందుకంటే చాలామందికి ఈ నాయకులు ఎవరు ఏం చేస్తారు, తర్వాత ఈ ఎన్నికలలో ఓటేస్తే ఏం జరుగుతుంది, ఓటేయకుంటే ఏం జరుగుతుందనే ఒక మా ఫీలింగ్ కూడా ఉంటుంది. అదే క్రమంలో మరి ఈరోజు హాలిడే కూడా ఇచ్చిన క్రమంలో వారు వేరే కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఒకరోజు హాలిడే దొరికితే మరి మనకు తెలిసిందే ప్రతిరోజు మరి నిత్యం బిజీగా ఉండే ప్రజలంతా కూడా ఆ జనాలు ఓట్లు వేయడానికంటే వాళ్ళ సొంత పనులు చూసుకోవడానికి కూడా వాళ్ళు ఎక్కువ మరి ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అయితే స్థానికంగా ఉన్న మహిళలు, అలాగే కొంత మరి స్థానిక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు, అలాగే వృద్ధులు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఓటేయాలి అనే ఒక కమిట్మెంట్తో ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కొత్తగా 18 సంవత్సరాలకు సంబంధించి ఓటు హక్కు పొందిన యువత కూడా చాలామంది కూడా ఎక్కడ పోలింగ్ కేంద్రాల్లో చాలా తక్కువ శాతం కనిపించారు. అదే క్రమంలో యువత మరి ఈ యొక్క ఓటింగ్ విషయంలో కొంత పూర్తి స్థాయిలో వాళ్ళు ఓటు వేయడానికి మరి నిరాకరించినట్టు కనిపిస్తోంది. ఒక రకంగా మీరు చెప్పినట్టు ఇది ఒక బద్దకించినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే పోలింగ్ సెంటర్కు వెళ్ళాలి, ఈ ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ క్యూలో నిలబడాలి, ఓటు వేయడం ఒక రిస్క్
సో దాంతో మనకు వచ్చింది ఏంటి, ఓటు వేయకుంటే పోయేది ఏంటి అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ బద్ధకం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా 50% మించి ఇప్పటి వరకు ఓటింగ్ శాతం నమోదు కాలేదు. సో ఇప్పుడు మరొకసారి ఉప ఎన్నికల్లో కూడా మరి 50% మించపోవడం మనం చూడవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. యూసఫ్గూడ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. కాంగ్రెస్ శ్రేణుల దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ మాగంటి సునీత ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మాగంటి సునీతను అడ్డుకున్నారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.